ట్రంప్ నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లు పతనం అవుతుంటే బంగారం ధర మాత్రం మరింత పైకి పోతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 86,000 దాటింది. ముందున్నది మాఘమాసం, పెళ్లిళ్లు, శుభకార్యాలు పుష్కలం. మరి కనకం ఇంకెంత పైకి పోతుందో అని సామాన్యులు హడలిపోతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడు నిర్ణయాలు బంగారం, వెండి ధరలపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. వస్తూనే ట్రేడ్ వార్కు తెరతీసిన ట్రంప్ కెనడా, మెక్సికో, చైనా ఉత్పత్తులపై టారిఫ్లు ప్రకటించారు. ఆ తర్వాత మెక్సికోకు నెల రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించారు. మరోవైపు చైనాపై ట్రంప్ పన్నుల విషయాన్ని ప్రకటించగానే ప్రతిగా డ్రాగన్ కంట్రీ కూడా ప్రతిస్పందించింది. అంతేకాదు, గూగుల్ విశ్వసనీయతకు సంబంధించి విచారణ జరిపిస్తామంది. ఈ పరిణామాలు ట్రేడ్ వార్ ప్రమాదాన్ని ప్రతిబింబించాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థికంగా భరోసా ఇచ్చే పసిడిపైకి పెట్టుబడులు మళ్లడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర కొండెక్కింది. డాలర్ విలువ $87.11 చేరడంతో దేశీయంగా బంగారం ధర పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 86,000 దాటింది. అంతర్జాతీయంగా ఔన్స్ ధర $2,829.57 చేరడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు మాఘమాసం రావడంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతున్నాయి. బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. ఈ సెంటిమెంట్ మూలంగా ధర మరింత పెరిగింది. ఓవైపు ట్రంప్ సెంటిమెంట్, మరోవైపు మాఘమాసం శుభకార్యాలు కలిసి బంగారం ధర చుక్కలు చూస్తోంది. ఈ ట్రేడ్ వార్ ఇంకొన్ని రోజులు కొనసాగితే కనకం కంగారు పెట్టడం ఖాయం.